నిర్గమకాండం 3వ అధ్యాయం 7 నుంచి 9. మరియు యెహోవా ఇట్లనెను. చెప్పు చదువు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం నుండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నారు. చిన్న ప్రార్థన. నీ వాక్యంలో నాతో మనతో మాట్లాడి దేవుడు దాన్ని ఏ వాక్యం అవసరంలో ఒక సూటిగాను ధైర్యంగా మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడి అందరితో మాట్లాడింది వేసునామని పెంచిన తండ్రి ఆమె. ఇక్కడ రాయబడిన వాక్యము నిర్గమకాండం 3వ అధ్యాయం ఇశ్రాయేలు జనాంగము దేవుడు చెప్పాడు అబ్రాహాముని చూసి తీసుకునేకు నిలుపమన్నాడు. అలాగే వచ్చాడైనా అది అనేక మరి అనిపించిన తర్వాత అనేక 10 మంది సంతానం, తర్వాత యాకోబు మార్చబడ్డారు. తర్వాత ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడ్డది. ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడ్డది. ఇశ్రాయేల్ నామం మీద ఈ దేశం కూడా ఉన్నది కనుక ఇశ్రాయేల్ దేశం వచ్చేది కనుక కానాను బయలుదేరి ఎవరండి ఇశ్రాయేల్ అక్కడికి కానాను బయలుదేరారు. అయితే రాత్రి బయలుదేరకు దేవుడు ఏం చేశాడంటే మోషేని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తుంది నడిపించటకు మోషేను నాయకుడిగా ఏర్పాటు చేస్తుంది. మరి ఐగుప్తు దేశంలో వెళ్తున్న మధ్యలో ఐగుప్తు దేశం అయిపోయింది. ఐగుప్తు దేశంలో 4 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. 4 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. బానిసగా ఉన్నప్పుడు మరి దేవుడికి మరిపెట్టారు. అదే మేము బానిసగా ఉన్నాం, నేను కానాను దేశం వెళ్ళాలి అని వారు దేవుడికి మరిపెట్టారు. వారిని ఆ ఐగుప్తు చాలా కష్టపెట్టారు. అండి నీళ్ళు ఇవ్వకుండా మరి ఇటుక చేయడానికి మరి నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఎన్నెన్నో బాధ పెట్టేశారు. ఐగుప్తు రాజు చాలా బాధ పెట్టారు. అప్పుడు దేవుడికి మొదలుపెట్టారు. ఏం చేశారు? దేవుడికి మొదలుపెట్టారు. వారి మరో దేవుడు ఆలోచించారు. దేశం అలయ్యా అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. ఏం చేశాడు? చంద్రుడు అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. వచ్చి ఏం చెప్తాడు? ఆయన ఏం చేశాడు? నేను కళ్ళకి దిగి వచ్చిన్నాను, మిమ్మల్ని నడిపించుటకును ఏంటంటే మిమ్మల్ని విడిపించుటకును, మిమ్మల్ని విడిపించుటకును, మిమ్మల్ని నడిపించుటకు, మిమ్మల్ని విడిపించుటకు, మిమ్మల్ని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేశం అలయ్యా అధ్యాంశం మిమ్మల్ని విడిపించడానికి మిమ్మల్ని నడిపించడానికి నేను దిగి వచ్చి విన్నాను కనుక నేను వస్తాను. కానీ ఈ రోజున అంచేత వ్యవహార్స్ వల్ల అర్థం చాలా బాధపడుతుంది, చాలా కలవబడుతుంది. ఏం చేయాలి? దిక్కుతో కలవలు ఎంతో కలవబడుతుంది. ఐగుప్తులు ఒక్క నిమిషం ఐగుప్తు చాలా కలవబడుతున్నాను. ఏం చేయాలి? దిక్కు కోసం వేస్తున్నారు. ఏం చేయాలి? పొద్దు లేచి కలవ, రాత్రి లేచి కలవ, జీవితాలు కలవ. 400 సంవత్సరాలు కలవపడ్డారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు కలవపడ్డారు. చాలా బాధపడ్డారు. కలవపడ్డారు కనుక వాళ్ళు కలవరు దేవుడికి ఇచ్చేసారు. దేశంలో ఈరోజు పాఠము కలవరం పెడతారు. కలవరమ్మ రాసుకోండి. ఈరోజు పాఠము కలవరమ్మ దేశం దేవుడు దిగొచ్చు. మనము కూడా క్రైస్తవులు, మనం దేవుని బిడ్డ, మనము ఈ రోజున మన కళల గురించి మనం నేర్చుకుంటున్నాం. మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు పడుతుంది. ఏదో జీవిత యాత్రలో క్రైస్తవ జీవిత యాత్రలో ఎన్నో ఒత్తిడి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్నిపిస్తాం. మన విశ్వాసం కాపాడడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అందించాల్సి వస్తుంది. ఎవడైనా క్రైస్తవుడు అయినందువల్ల వాడు ఆ పేరుని బట్టే దేవుని హింస పొందిన కదా, ఆ పేరుని బట్టి దేవుని మహిమ పరచాలి. దేశం రాలేయా ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు. క్రైస్తవులు తప్ప ఎవరికి ఎక్కువ రావు, అటు అర్థం రావాలి, మనకి ఎక్కువ వస్తుంది. ఇంచేత నీతిగా యథార్థం బ్రతుకుతున్నాం కాబట్టి నీతిని బట్టి మన యథార్థం బట్టి ఎన్నో కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. అయినా బాధలు వైపు చూడండి, బాధలు నివారణ చేసి కేసు వైపు చేద్దాం. దేశం హల్లెలూయా కలవరము స్టార్ట్. కనుక తిమ్మతి 3వ అధ్యాయం ఎట్లన్నా ఎవడైనా క్రైస్తవుడైనా చదువు తిమ్మతి 3వ అధ్యాయం
ఎవరైనా క్రైస్తవులు అయిన వల్ల మన బాధ అనిపించలేదు. సరే సరే కనుక మొట్టమొదటి మనకి ఏ కళలు వస్తుందంటే క్రైస్తవులు మనకి దేవుడి బిడ్డ మనకి మొట్టమొదటి వచ్చే బాధ అంటే దేవుడు నమ్ముకున్నాం, ప్రభువు నమ్ముకున్నాం, బిడ్డలు కన్నాము, సంసారం తీసుకున్నాము, తీసుకు సాగుతున్నాం. కానీ మొట్టమొదటి మనకు వచ్చేస్తాం ఏంటంటే చూద్దాం. కలవరము మొట్టమొదటి మనకు వచ్చేస్తాం ఏంటంటే బిడ్డల గురించి వస్తుంది. మనం సంసారం చేసుకుంటున్నాము, దేవుడు నమ్ముకున్నాము, ప్రభువు నమ్ముకున్నాము, నిజ క్రైస్తున్నాము, నిజ దేవుడు నమ్ముకున్నాము, ప్రభులో నీతిగా సాగుతున్నాం, యథార్థంగా సాగుతున్నాం. అంటే మన కుటుంబంలోంచే కళలు వస్తుంది. మొట్టమొదటి మన కుటుంబంలోంచే నువ్వు దేవుడు నమ్ముకున్నావు. బాధ్యపడుతుంది ఇద్దరు కూడా దేవుడు నమ్ముకున్నారు. క్రైస్తవులు ప్రతి వాళ్ళు గుడికి వెళ్తున్నారు, రాష్ట్రపతి గుడికి వెళ్తున్నారు, అన్నిటి మంచిగా ఉన్నారు. కానీ నీ వ్యక్తిగత జీవితం మొట్టమొదటి వచ్చింది. నీ జీవితంలో నీ బిడ్డల గురించి సమస్య, నీ బిడ్డలకు చాలా శ్రమ వస్తుంది. కనుక మొట్టమొదటి కదండి బిడ్డల గురించి శ్రమ, బిడ్డల గురించి శ్రమ. భర్త వారు ప్రభు నమ్ముకుంటారు, గుడికి వస్తారు. కానీ బిడ్డలు భర్త వారు గుడికి వస్తున్నారు, బిడ్డలు అక్కడ తిరుగుతుంటారు. ఇందాక గొడవ వెళ్ళిపోతున్నారు, ఎవరైనా అక్కడ ఇక్కడ సినిమా టైం వెళ్ళిపోతున్నారు. మరి తెలుసా దేవుడు నమ్ముకున్నారు, పిల్లలు మన పిల్లల కన్నా దేవుడిని బిడ్డ కన్నా మన ప్రభుత్వం ప్రభుత్వ దేవుడు నమ్ముకున్నాం. మన సంసారం సాగుతున్నాం, మన సంసారం క్రైస్తవ సంసారం సాగుతున్నాం, క్రైస్తవులు సాగుతున్నాం. అంటే మొట్టమొదటిగా నీ ఇంటిలో వచ్చే నీకు శోకస్తాం, నీ బిడ్డ ద్వారా నీకు శోకస్తాం. కానీ ఇది వచ్చి గమనించాను. కనుక మన వ్యక్తిగత బిడ్డ కన్నా కానీ అంటే బైబిల్ రాసింది. యెషయాగ్రంథము 1:2 వచ్చింది. యెషయాగ్రంథము 1:2 వచ్చింది. యెహోవా మాట్లాడుతున్నాడు. యెషయాగ్రంథము 1:2 వచ్చినాను. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసేదిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కాలమందు వారు నా పిల్లలు నా మీద తిరగబడినారు. పిల్లలు పెంచమని నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసింది. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈ దినాల పిల్లలు నిన్ను తిరగబడతారు. పిల్లల కన్నా మంచిదే. క్రైస్తవ దేవుడు పిల్లలు ప్రభావం మంచి బిడ్డలు చెప్పి ఇచ్చాడని పెళ్ళించాడు. పెంచి చేస్తే వాడు ఏం చేస్తున్నారంటే తిరగబడినాడు. ఏం చేస్తున్నారు బ్యాటింగ్లు గిఫ్టింగ్లు ఫోన్ చేసాం కదండి. ఫోన్ చేసే కొనేసారు ఇచ్చేసారు. ఆ బ్యాటింగ్ వేరే చేయకూడదు, తప్పుడా ఆత్మాలు చేస్తాం ఉండకూడదు, బ్యాటింగ్ దాని మీద ఉండకూడదు, తప్పుడా ఏమిటంటే తప్పు ఏమిటంటే నేను తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డలు. అలాగే మనసు రాస్తుంటారు. నేను వస్తుండే 2 ఏలి అంటే ఒకన్నాడు. ఏలి దైవదండ్రులు ఆయనకి 2 బిడ్డలు గోపి పిన్నెస్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయమంటే అంటే మందిలో వచ్చిన బిడ్డలతో ఏం చేస్తారు, పాపం చేశారు. తండ్రి భక్తిపడు యాజకుడు పిల్లలు చేసి పాపం చేస్తారు. అప్పుడు అంటాడు తండ్రి, ఇదే బాబు మీరు చేస్తున్న పాపం నాకు వినబడింది, మీరు చేస్తున్న పాపం ఎందుకు చేస్తుందంటే వాళ్ళు చెప్పిన మాట లేదు. ఒకరోజు ఏం చెప్పలేదంటే వాళ్ళు ఇద్దరికి మనసుగా కావాలన్నప్పుడు ఎత్తుకున్న మనసు పట్టబడేది. ఆ ఇద్దరికి కూడా అక్కడే చచ్చిపోయింది. ఆ వార్త తండ్రి విని తండ్రి వెనక్కి ఆ వార్త తట్టుకోలేక తండ్రి వెనక్కి తిరిగి చచ్చిపోయింది. సార్ మన బిడ్డలు మనకి తలం తీసుకొస్తారు, మనం చెప్పేస్తే చేస్తారు. మాట్లాడాలి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పాపం పెట్టి తల్లిదండ్రులు సహించలేకపోతున్నారు. సహించగలం నేను కూడా సహించగలను. నేను మన ఎక్కువ జీవితం నేను బిడ్డలు ఏం చేస్తానంటే చూడండి సంఖ్యను పెద్ద వచ్చాను, ఒకటో వ్యక్తి రాస్తాను, పెద్ద ఒకటో ఎక్కాను సామెత జ్ఞానమగల కుమారుడు జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇంట్లోనే మన బిడ్డలే ఎంతో దాదాపు పిలుస్తాం. కానీ తండ్రి మీద తిరిగిపడే కుమారుడు, తల్లి మీద తిరిగిపడే కూతురులా, ఇక్కడ లేవనస్తున్నారా దేవుని బిడ్డలారా జాగ్రత్త. పాట పడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఉపవాసం ఉన్నావు. నీ వ్యక్తిగత జీవితంలో నీ తల్లిదండ్రులు తలం పెట్టిస్తాను. నీ తల్లిదండ్రులు ఇప్పుడు కథలు చేయి మంచి జ్ఞానంలో అర్థం గొడవ నీ హృదయమును కలవరపడనీయకుడి. నీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచి
నమ్ముచున్నారు నా యందున విశ్వాసం ఉంచుడి. తల్లిదండ్రులా మీరు కనబడుతుంది నీ బిడ్డకి ఒక రోజు బిడ్డలో ఒక ప్రవేశం కాస్తారు కాపాడతారు వాళ్ళకి ప్రార్థించే ఎవరిని నువ్వే ప్రార్థన నా పిల్ల పాడైపోయాడు నా పిల్లలు తీసుకున్నాడు ఏదైనా అర్థం చేస్తావు కానీ నువ్వేం చేస్తున్నావు నీ బిడ్డ స్కూల్కి వెళ్ళింది టైంకి వస్తే చూడవా నీ కుమారుడు స్కూల్కి వెళ్ళాడు టైంకి వస్తే చూడవా నీకు ఎప్పటి నువ్వు విజయపడతావు నీ బాధ్య విజయపడతావు ఇంకా చూస్తావు చిన్న పిల్లలతో ఏం చేస్తారు ఆ దాతికి అప్పు చూపిస్తాడు పెద్దమంది అప్పు చూపిస్తారు ఎంతసేపు పాడేవారు పిల్లలు సమయం ఇంటిరా టైం అయిపోయి ఇంటిరా నువ్వు తిరుగుతాట అవతల ఊరంతా పిల్లలు పట్టించుకో జాగ్రత్త నీ పిల్లలు సమయం పెంచి క్లాస్ బిడ్డారా దేవుడు బిడ్డారా నేను జాబ్ పని బతిమాల్చాను నా పిల్లలు నేను సామాన్యాలు ఉండేవాళ్ళము నా పిల్లల్ని ఇక్కడ బృందాల స్కూల్ నుండి ఎక్కిసి పెట్టాడు ఒక నిమిషం రాకపోతే అల్లదారిపోయి వెళ్ళిపోయి చిన్న సైకిల్ మీద వెళ్ళిపోయి తీసుకొచ్చాడు వీళ్ళు ఏమైపోతుంది భయపెట్టుకోండి ఇప్పుడు వాళ్ళు పంచిపెట్టి వాళ్ళు దేవుని బిడ్డలుగా చేస్తారు హాలేలుయా తప్పటి సేవ చేస్తుంది చిన్నప్పుడు కూడా మరి యూట్యూబ్ పేపర్ సేవ చేస్తున్నాను కాన్ఫిడెన్స్ సేవ చేస్తున్నాను కానీ దయచేసి గమనించండి మన బిడ్డలు మనకంటే గొప్ప స్థితిలో ఉన్నాను నువ్వు నువ్వు అన్నీ కథలు కంటున్నావు కానీ బిడ్డలు నీకంటే మనకంటే నువ్వు నీ బిడ్డలు ఎక్కడి తల్లిదండ్రులు ఇక్కడ వచ్చావు ఏంటి నీ బిడ్డలు నీ బిడ్డ దేవుడికి పెంచుతావా గ్రామీణ పెట్టాల్సిన నేను పెంచుతాను మనం ఎక్కువ చేద్దాం మన బిడ్డ జాగ్రత్త ఎంచుకుందాం దేవుడు మంచిగా మనం ఎక్కువ చేయడం మన బిడ్డ జాగ్రత్త చేసుకుందాం రెండోదిగా చూద్దాం యెషయా 38 తెచ్చాను యెషయా 38 తెచ్చాను ఒక రాజు ఉన్నారు అమ్మ ఆగి ఒక రాజుగారు ఉన్నారు ఇద్దరు దేశం భారతీయ రాజుగారు ఉన్నారు ఆయన పేరు ఇసుగారు ఆయన ఏం చేశారంటే ఒకరోజు మీరు నేను వాక్యాలు చెప్పేస్తాను నోట్ తీసుకెళ్ళి నేను ముందుకు వెళ్తాను యెషయా 38 1 నుంచి 6 రాసుకుంది యెషయా 38 1 6 రెండో రోజు 18 1 నుంచి 6 2 దినాలు పడతారు 29 1 నుంచి 7 రాసుకుంది కానీ అతను చేయమని ఆ రాజుగారు నాకు రాసుకుని నేను చదువుకుంది 3 విషయాలు ఇచ్చాను నేను బాగా ఇచ్చాను అతను చిన్నతనం 25 సంవత్సరాలప్పుడే ఆయన రాజులకు వచ్చాడు 25 సంవత్సరాలప్పుడే ఆయన రాజులకి వచ్చాడు రాజు పరిపాలన చేస్తున్నాడు అయితే 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే 34 సంవత్సరాలు ఇస్రాయేల్ జనాంగం ఏడాడు ఆయన దాకా కలిగించాడు ఈ దేశంలో ఉంటుందా అది ఎక్కడ ఉంటుందా దేవుడి దేశంలో పెట్టాలి నువ్వు ఎక్కడా సరే ఏ మెసేజ్ వింటున్నావు కానీ వ్యక్తిగత జీవితంలో చెప్తున్నా వచ్చేసి గమనించండి ఆయన 25 సంవత్సరాలప్పుడు రాజుగా వచ్చాడు 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు అప్పుడేమైంది గొప్ప అన్నలోకి వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు ప్రవక్తుని రాజుగారి దగ్గర ప్రవక్తులు ఉండేవాడు ఎవరికి ఏమొచ్చినా ప్రవచించేవారు దాంట్లో యెషయా ప్రవక్త ఆయన ఉన్నారని ఆయన ఒక ధైర్యంలో ఆయన గొప్ప వ్యక్తి ఆయన వచ్చి ఏంటి అయ్యా రాజుగారు మీరు చచ్చిపోతారని చెప్పారు నేను చచ్చిపోతే అది ఏం చేసండి గోడ తట్టుకుని ప్రార్థన చేశాడు ఏం చేశాడు గోడ తట్టుకుని ఏం చేశాడు ప్రార్థన చేశాడు చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు ఆలోచించాడు అయితే మళ్ళా వచ్చి చచ్చిపోతారు చెప్పారు కదా మళ్ళా వచ్చి ఏం చేశాడు రాజుగారు మీరు చచ్చిపోరు దేవుడు మీకు ఆయుష్ ఇవ్వబోతున్నారు దాదాలియా మట్మని వచ్చాడు ప్రవక్త చచ్చిపోయి చెప్పాడు మళ్ళా తిరిగి వచ్చాడు బ్రతుకుతా చెప్పాడు అప్పుడు ప్రార్థన చేశాడు ఇస్తే మనకి చెప్పొద్దు అన్నదికి వస్తే హాస్పిటల్ వెళ్తాం మంచిదే వీళ్ళు తప్పలేదు అమ్మా నాకు నా హాస్పిటల్ తప్పలేదు మందు వాళ్ళకి బయటలు అక్కర్లేదండి కానీ హాస్పిటల్ అయితే డాక్టర్ వెళ్తాడు అనేక రకరకాల ఏడు వస్తాయి టెస్ట్ అది ఇది ఏం చేశాడు బ్లడ్ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఎంఎన్స్ కానీ అన్ని రాసేస్తారు పేజీ చేస్తారు అంచేతే మీరు కార్పొరేట్ హాస్పిటల్ కలిగండి జనరల్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ రాసేస్తారు
డబ్బలు దొబ్బేసి డబ్బంతా బెంగళూరు నాలుగు లక్షలు వచ్చేసి లాగేసుకుని అమ్మ నేను ఇంకా పనులేమో నేను బతుకు చెప్పడం శ్రద్ధాశ్రమం చెప్పి చెప్తారు కదా అంతే కదండి. దొంగలు కార్పొరేట్ హాస్పిటల్ మీరు ఆ కార్పొరేట్ హాస్పిటల్ గారికి మీకు అనుకూలమైన మీకు చాలామంది డాక్టర్స్ ఉంటారు, మంచి తట్టుకుని డాక్టర్స్ ఉంటారు. మీరు వెళ్ళండి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు, ఉండదు చెప్తారు 70 వేలు తీసుకోండి అని దయచేసి ఆయన ఏం చేశారంటే ఏం చేశారంటే ప్రార్థన చేస్తే ఆయన ఏం చేశారు అంటే ఏ ప్రార్థిస్తాడు కన్నీటి ప్రార్థన. ప్రభావ నా జీవితం తీసుకుని ఆశించా ఎందుకంటే అలాగన్నాను నాకు జ్ఞాపకం నీ కృష్ణ ఎలా అనేకన్నాను నేను చాలా మంచి పని చేశాను, చాలా ఎదుగా ఉన్నాను, చాలా యథార్థంగా జీవించాను. నేను అదంతా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసుకుంటే ఎలా ప్రార్థన చేశాను చూద్దాం. ఒకటి 18 మంచిది కానీ మొట్టమొదటిగా బైబిల్ రాసింది రాజకీయంగా మొట్టమొదటి నీతిని అనుసరించి నడిచిన వాడు నీతిని అనుసరించి నడిచిన వాడు. తర్వాత దేవుని విశ్వాసించినవాడు. మూడోది రాసింది దేవుని విశ్వాసించినవాడు. మూడోది ఆయన నమ్మకమైనవాడు, ఆయన దేవుడికి నమ్మకమైనవాడు. నాలుగోది దేవుని హత్తుకున్నవాడు. ఐదోది దేవుని వెంబడించినవాడు. ఆరోది దేవుని ఆజ్ఞలు గైకొనివాడు. రాసుకోండి మళ్ళీ చెప్తాను. నీతిని అనుసరించిన వాడు, దేవుని విశ్వసించిన వాడు. మూడోది నమ్మకమైన వాడు, దేవుని హత్తుకున్నవాడు. ఐదోది దేవుని వెంబడించిన వాడు. ఆరోది దేవుని ఆజ్ఞలు ఈ యొక్క 6 విషయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్నింటి ప్రతి జవాబు వచ్చింది తెలుస్తుంది. హాలేలుయా చెప్పలేదు హాలేలుయా. ఈ 6 విషయాలు ఆధారంగా వాళ్ళకి ఆలోచిస్తారు. లోపల గుళ్ళు కప్పడం ఆవేశం వేసుకుని అంత కన్నిటి పని చేసి జవాబు రాదు. అంత కన్నిటి పని నీకు జవాబు రాబోదు. ఈ 6 విషయాలు నీలో ఉంటే తప్పగా దేవుడిని బాగు చేస్తాడు. నేను హాలేలుయా. ఇసుగా ప్రార్థన చేసాడండి, కన్నిటి ప్రార్థన చేసేటండి దేవసాగి చెప్పేస్తారు. కన్నిటి వచ్చేసి దేవుడు బాగా చేస్తారు దేవసాగి చెప్పేస్తారు, విశ్వాసం అలాగే చేస్తారు. కానీ ఈ విషయాలు అక్కడ రాసింది ప్రాథమికంగా ఈ 6 విషయాలు అల్లంతా కాబట్టి దేవుడు మరాలకిచ్చాడు. 15 సంవత్సరాలు నువ్వు జాగ్రత్త, నువ్వు అనాథకి నీకు కలవబడుతున్నా, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, లేకపోతే క్లీనప్పుడు ఆస్తమా ఉంది, లేక గుండె పట్టు ఉంది, గడిదెప్పు ఉంది, కాలు పీకెత్తే రకరకాల వ్యాధులతో కొంతమంది దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి. అటువంటి వ్యాధులు ఏం చెప్తే నువ్వు ప్రార్థించి ప్రార్థిస్తే సరిపోదు. ఈ విషయాలు మీరు ఉన్నారు. ఏ విషయాలు నీతిని అనుసరణ చేసాం, దేవుని విశ్వాసించే అనుభవం, నమ్మకత్వం, దేవుని హత్తుకునే జీవితం, దేవుని వెంబడించే జీవితం, దేవుని ఆజ్ఞలు కలిగిన విషయం. ఆ 6 ఉంటేనే క్రైస్తవులా గొప్ప ప్రార్థన ప్రభావ జబ్బు తీసి ఎంతమంది డాక్టర్ దగ్గర ఎంత జబ్బు కలవరం, జబ్బు గురించి కలవరం, ఒకటి పెద్దల గురించి కలవరం, రెండోది అనారోగ్యం గురించి కలవరం. దేశంతో హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా కలవరం పడ్డాయండి, చాలా కలవరం పడ్డాయి. ఫిట్స్ వచ్చినాయి ఒకసారి, మరి పెరాస్ వచ్చినాయి, అసలు ఫిట్స్ వచ్చినాయి, అసలు పెరాస్ వచ్చినాయి, ఎన్ని పడిపోయిన కాళ్ళు నింపెట్టి చాలా బాధపడ్డాను. నేను అంతా భయపడ్డాను. నేను దయసాకనే అయ్యో నీ సవాల్ చేయలేకపోతుంది, బయటకు వెళ్ళకపోతుంది, ఎలాగమైన సవాల్ చేయాలని అందులో కలవలేదు. అందరూ వచ్చిందండి వాళ్ళకి చెప్పేసి హల్లెలూయా. విశ్వాసం అంతా నాకు ప్రార్థన చేశారండి, అలాగే భక్తులు ప్రార్థన చేశారండి. నా మిస్సెస్ గారు ఎంత సాయం చేసిందని అని చేత మరి నేను వ్యవసాయకునే. నేను 6 విషయాలు ఎక్కడ తప్పిపోతా, 6 విషయాలు తప్పిపోతే నాకు ఆరోగ్యం రాదు. ఈ 6 విషయాలు జాగ్రత్తగా కాబట్టి నాకు ఆరోగ్యం చదవలేదు. 6 విషయంలో జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఆరోగించాడు, నీకు కూడా ఆరోగించాడు. మీరు అనాథకి కూర్చున్నాక దూరదర్శనం ఎక్కడ ఆలోచిస్తున్నావా, ఈ ట్యూబ్లో మీ దేవుడు నాకు వింటున్నావా, దేవుడు నీకు ఆరోగిస్తాడు. తప్పక మీరు చేస్తాను. మూడోది ఆర్థిక పరిస్థితి కలదు. ఆర్థిక పరిస్థితి బట్టి కలదు. డబ్బు చాలామంది ఉద్యోగం చేస్తారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసిన కూడా అప్పులు ఉంటాయి, ఉద్యోగం చేసిన కూడా అప్పులు ఉంటాయి, రాజకీయ నాయకులు కూడా అప్పులు ఉంటాయి, రకరకాల అందరికీ అప్పులు ఉంటాయి. డబ్బు ఉన్నవాడికి అప్పులు ఉంటాయి, డబ్బు లేని అప్పులు ఉంటాయి, దాంట్లో కూడా అప్పులు ఉంటాయి. కానీ అంతేనా కదా? అంతేగా ఫ్రెండ్స్ కాలేదు. ఎప్పుడైనా జబ్బులు రావాలండి,
కానీ ఒకరోజు ఆయన చెప్పింది, నీకు నాకు చాలా చాలా అప్పులు ఉంటాయి. అప్పులు తెచ్చి ఒక అప్పు తెచ్చా ఇంకో అప్పు చేస్తాను పెంచేత నేను తెచ్చిన కష్టాలు చేస్తాను తెచ్చేస్తాను. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాను, వచ్చిన రాబడి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాను, వచ్చిన చేతాన్ని కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాను, వచ్చిన రాబడి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. చూస్తున్నాను ఏంటంటే అది బ్రాండెడ్ 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 చీర, బ్రాండెడ్ చీర, బ్రాండెడ్ వాచ్ షర్ట్, బ్రాండెడ్ షర్ట్ షర్ట్, బ్రాండ్ అన్ని బ్రాండెడ్ అండి. బతుకు మాట అన్ని బ్రాండెడ్. మీరు వచ్చి ఆదాయం దానికి బతుకుంటే ఎంత ఆదాయం అమ్మ పక్కే అంటే తీసుకొని చేరుకుంటే అండి 500 వేసి చేయగలను, 8 వేలు చేయగలండి. వచ్చేసి చిన్న ఇచ్చాను, పెద్ద కోరిక వద్దు. వ్యక్తి జీవితం అప్పుల పాలనకి వీల్లేదు. దేశం రాజుగా అప్పుల పాలనకి వీలు, క్రైస్తవుడు అప్పుల పాలనకి వీల్లేదండి. బైబిల్ చెప్తుంది, ఒక అప్పించే వాళ్ళకి అతను నేను అప్పు పుచ్చుకున్న వాళ్ళకి నేను చేయన్నాడు బైబిల్లో. కనుక ఒక వ్యక్తి ఇచ్చాడు బైబిల్లో. రెండో రోజు నాగార్జున ఉన్నాడు, ఒక ఆయన ఒక భక్తివాడు ఉన్నాడు. ఆ భక్తివాడు అప్పులు చేసి నేను చదువు అప్పుచాను. రెండో రోజు నేను 4 త్వరగా టైం జరుగుతుంది 4 రోజులు చెప్పాను. ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, రెండో రోజు కన్నా 4 అధ్యాయము 1-3. అతడి ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమన్నాడు. వ్యక్తి ఏం చేశాడు, అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు చేసి చనిపోతే నేను చుట్టూ మనిషి చనిపోయాడు. భార్య తెలివి అప్పులు చేస్తాడు, పెద్దలు మొగలు భర్త జరిగిన ఆర్థిక ఇంట్లో పక్కన అప్పు చేశాడు. సరే చెప్పాను అప్పుడు ఇంటికి వచ్చాను. నా ఇల్లు అక్కడే ఇల్లు నేను అది చేసేమాట లేకపోతే ఏంటో అలాగని ఏం చేస్తాను, చాలా బాగా పెట్టేస్తాను. అలాగే ఒక దయసాగర్ ఇక్కడ ఉన్నాడా, అతను అప్పు చేసి చెప్పాడు. నేను భార్య చెప్పింది కానీ నాకు చాలా బాధపడింది, చాలా బాధ. అప్పు చేసి నువ్వు చెప్పు నీ భర్తకి, లేదా నీ భార్య చెప్పు. చాలా మంది చెప్పరండి, చెప్పరు. నేను అక్కడ అప్పు చేసి నా భార్య చెప్తాను, నా భార్య చెప్తాను, చెప్పి అంతేగాని భార్య చెప్పకుండా పురుషులారా జాగ్రత్త. నీ భార్య తెలియని అక్కడ అప్పులు చేసావా, మళ్ళీ నాకే చనిపోతే ఏమో వచ్చి నీ పిల్ల ఎత్తిపోతాం. ఆ దినాలు ఎక్కింది పిల్ల తీసుకుని బానిసగా అందేస్తాడు. నేను వ్యక్తి అప్పుడు చేయు, అప్పుడు తెప్పలు పడతా జాగ్రత్త చేస్తూ అలా అప్పుల వల్ల కలరు దేవుడు నోడి ఏంటి 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 అప్పుడు పిల్లల అక్కడ అని అనాథగా కలవడం. అప్పుడు వల్ల ఆర్థిక పరిస్థితి వల్ల కలవరు. వ్యక్తి దేవుడు నేను తలగా ఉంచుతాను కానీ తలగా ధనవంతుడు కానీ చేస్తాడు కానీ నీ పేదవాడుగా నేను నన్ను చెప్పాడు బైబిల్. నేను ఆస్తికర్తలుగా చేస్తున్నాను, నేను ఒకరిని అనిపించలేదు. నువ్వు ఆస్తికర్త అవ్వాలి. దేవుడు నమ్ముకుని కదా, ఎందుకు దేవుడు నమ్ముకున్నాను ఎక్కడికి పెంచబోదు వద్దు. నిజమైన కలిస్తే గొప్ప వ్యక్తిగా దేవుడు జీవిస్తాడు. దేశంతో హల్లెలూయా 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 హల్లెలూయా. కష్టార్జన జాగ్రత్త వినియోగించుకో. పైన సొంతలారా, కింద పిల్లల విద్యార్థులారా, వ్యాపారస్తులారా, నీ జీవితంలో అప్పుడు దేవుడిని అమ్మ నీకు ఏం కాదమ్మా, నా వల్ల నీకు ఏం కాదు. దేవుడిని వచ్చి ఆమె ప్రార్థించాడు. ఆమె నూనె ఉంది, ఆ నూనె అమ్మేసి పెద్ద కదా కనుక ఆ నూనె అమ్మేసి ఆ దగ్గర ఉంది. నూనె ఇప్పుడు ఏం చెప్పండి, నూనె అనే దేవుని ఆత్మ దేశం కాలేజా. నూనె అనే దేవుని ఆత్మ, ఆమె దేవుని శక్తి ఉంది, దేవుని ప్రసన్నత ఉంది, దేవుని మహిమ ఉంది. దేవుడిని వచ్చి ఆ ఇంట్లో గొప్ప కార్యం జరిగించాడు దేశంలో. హల్లెలూయా హల్లెలూయా. నీ విశ్వాసం నిన్నే విశ్వాసం దేవుని శక్తిని నింపుకోడు, దేవుని ఆత్మీయత నింపుకోడు, దేవుని ప్రభావం నింపుకున్నప్పుడు నీకు జీవితం ఏ కష్టం ఏ అప్పుడు సమస్య ఉండదు. మీరు ప్రార్థనలు ఉండాలి, మీ విశ్వాసం యోధులు ఉండాలి, దేవుని శక్తిని పొందుకునే వ్యక్తిగా ఉండాలి. మీరు క్రైస్తవులు ఎందుకు బాధపడతాం? దేవుని ఆత్మీయులు ఆత్మతో సత్యంతో ప్రార్థన చేస్తాం. నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన ఉంటే నీ అప్పుడు ఏమని ఉండబావు. ఎందుకంటే నువ్వు గొప్పలు పోతే క్రైస్తవుని పెద్ద క్రైస్తవుని నువ్వు గొప్పలు క్రైస్తవులారా తెప్పుడు పోతా జాగ్రత్త. దూరదర్శనం పెట్టారా ఏదో సంపాదిస్తున్నాను అని గొప్ప దూరదర్శనం ఎక్కడుంది సంపాదన నాకు గొప్ప చెప్పుకున్నాము జాగ్రత్త. నీ ఆర్థిక జాగ్రత్త తీసుకుని ముందు కట్టుకోండి.
ఉన్నత కలిగిస్తాను అంతేగాని గొప్ప దేశం హల్లెలూయా. నేను క్రైస్తవ ఉద్దేశం చెప్తున్నాను. దేశం హల్లెలూయా, హల్లెలూయా. అది నాకు ఆఖరి ముగించుకున్నాను. ఆఖరిగా కానీ చూద్దాం. దావీదని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆయన దావీదు ఆయన చిన్నప్పుడు గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు కాసుకుని ఒక పరిస్థితి బట్టి ఏదో ఒక యుద్ధంలో ఆయన గెలిచాడు కాబట్టి ఆయన గెలిచినప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళాడు. ఆయన గొర్రెలు కాసిన వ్యక్తి, చిన్న వ్యక్తి. అది యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు చిన్న పరిస్థితులను రాజు వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి యుద్ధాలు గెలిచాడు. గెలిచిన తర్వాత ఒక రాజుగారు అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నేను మీకు అందరూ తెలుసును. వివాహం చేసుకున్నాడు. గొర్రెలు కాసుకుని అక్కడికి వెళ్ళండి సింహాసనం ఇక్కడ చేస్తాను. హాలేలుయా ఫ్రమ్ పీట్ టు బాటమ్ టు హై అంటే గోధుమ నుండి రాజైపోయాడు. గోధుమ నుంచి రాజైపోయాడు. గొప్ప వ్యక్తి అయిపోయాడు. చాలా చాలా గొర్రెలు కాబట్టి కంపు వాసన ఉండేవాడు. ఎండలు ఉండేవాడు. అవసరం తడిసేవాడు. అది సితారావాడు. దేవుడు స్థితించాడు. అతను అందరితో పట్టించుకోలేదు. తల్లిదండ్రులు పట్టించాడు. ఒకరోజు నా వ్యక్తులు గెలిచిన తర్వాత రాజుగారు బెదిరించి పెళ్లి చేస్తే అతను రాజు అయిపోయాడు. దేశం రాజు అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఇంటికి తిరిగి ఒక వ్యక్తిని చూసి పాపం చేశాడు. అమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఏం చేశాడు? దేవుడిని వచ్చి అయ్యా నేను పాపం చేస్తున్నా తప్పే అన్నాడు. అయ్యా నువ్వు రాజుగా మంచివాడుగా నీ గొప్ప స్థితి ఉంటే దేవుడు నువ్వు పాపం నేను ఎక్కడ పాపం చేశాను. అవును నేను పక్కగా నాకు సైన్యం పనిచేస్తున్నా ఈ వ్యక్తి నువ్వు మోహించి పాపం చేస్తావు. నీవు రాబోయే దినాల్లో నీ పాపని పట్టుకుని జాగ్రత్తగా హెచ్చించాడు. తాత నేను ప్రార్థించు. అప్పుడు అంటాడు అయ్యా నా పాప నాకు ఎత్తి చూపించాలి. నేను పాపం చేయనని మరి కీర్తన 50 కీర్తనలు రాసుకున్నాను. దేవా నీవు ఆశీర్వదించాను. నీ యొక్క పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోయి సంబంధం మన నాశనం గెలిచిపోయాడు. పశ్చాత్తాపం ప్రార్థిస్తున్నాడు. ఓడిపోయాడు. జీవితంలో ఓడిపోయాడు. పెద్ద చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి తీసుకొచ్చే కళ్ళు నెత్తుకుని వచ్చి పాపం ప్రేరేపించి లోపల వచ్చి రాజానికి చేస్తున్నాడు. రహస్య పాపం ఏ పాపం చేశాడండి? రహస్య పాపం. నువ్వు రహస్య పాపం చేస్తే ఓడిపోతావు. వ్యక్తిలో ఓడిపోతావు, భక్తిలో ఓడిపోతావు, భార్యలో ఓడిపోతావు, సమాజంలో ఓడిపోతావు. ఓడిపోయే పరిస్థితి రాకుండా పరిస్థితికి నువ్వు పాపం చేస్తే ప్రతి విషయంలో దేవుని దూరం అయిపోతావు. జీవితం ఓడిపోతావు, నష్టపోతావు. వాటిని వల్ల కలవదు. జీవితం వాటి వల్ల కలవదు. ఓడిపోయిన జీవితం, పడిపోయిన జీవితం జాగ్రత్త. ఇప్పుడు ఏడుస్తున్నాడు, కలవట్లేదు. అయ్యో నేను రాజైపోయి ఆగి కొడుకు తరుగుతున్నాడు. అంశాలమైన వ్యక్తి తరుగుతున్నాడు. అప్పుడు ఏడుస్తాయో అయ్యా నేను ఓడిపోయినా. నా జీవితం మొట్టమొదటి చాలా మంచి స్థితి ఉన్నాను, మంచి హోదా ఉన్నాను, మంచి ప్రార్థన, మంచి దేవుడు పెట్టి అది ఈరోజు నేను ఓడిపోయాను. నీ జీవితం ఓడిపోతున్నాను. దేవుడు ఓడిపోతున్నాను. నీ ధైర్యం దేశం ఎందుకు ఓడిపోతున్నా? జీవితం నష్టపోతుంది. ఎందుకు నీ జీవితం చాలా నష్టపోయావు. బిడ్డ విషయం నష్టపోయావు, డబ్బు విషయం నష్టపోయావు, వ్యాపారం నష్టపోయావు. ఎందుకు రహస్య పాపం చేయబట్టి అంటే దేశం పాపం వచ్చిన తీసుకొచ్చిన బాగున్నాకో వచ్చిన వాక్యమో నమ్మదగిన ఇతడు ఈ దినాలు లెఫ్ట్ చేసి జ్ఞానం చేసుకున్నాను. శిలువుని గురించి నశించడానికి వెళ్ళిపోయాను. నీకు శక్తి శిలువుని జ్ఞాపం చేసుకో అని చెప్పి వెళ్ళి దేవుని నన్ను పెట్టించాను. నన్ను వెంబడించిన అలా శిలువు ఎత్తుకుని నన్ను వెంబడించలేదు. నేను ఎక్కువ జీవితం శిలువు వెంబడిస్తావా, క్రీస్తు వెంబడిస్తావా, దేశం కడగబడతావా? ఓడిపోవద్దు. ఓడిపోయే క్రైస్తవ నిలబడి నిండా విశ్వాసం ఉంటావా? క్రైస్తవ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కన్నకన్నుల్ని గుర్తింది ఒకడు నిలిచిన